మేనేజ్మెంట్ మాట్లాడాను సార్, స్టూడెంట్స్ మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరి క్లాస్ లో డిస్టర్బ్ చేయట్లేదు. ప్రిన్సిపల్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆయన రిసీవ్ చేసుకున్నట్టు సంతకం మేము విద్యార్థులే మమ్మల్ని దగ్గర ఉండి అన్నా అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ బాధలు మాకు తెలియజేశారు సార్. మేము ఎవరిని ఇబ్బంది పడలేదు. కూడా మళ్ళీ 30,000 ఒక 500 ఎక్స్ట్రా కట్టించుకుంటున్నారు. ప్రతిదానికి కూడా డబ్బులతోనే పని అవుతుంది తప్ప దేనితో పని అవ్వట్లేదు. ప్రిన్సిపల్ గారు మాకు 4 గంటలు 5 గంటలు 4 గంటలు చేస్తాం, 9 గంటలు రేయు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కండోనేషన్ 10,000 అవన్నీ రాసి ఇచ్చాను సార్. ఆయన ఏమన్నారు, అవి రిజాల్వ్ అయిపోయి అన్నారు. మేమేమన్నా సార్ అవి రిజాల్వ్ అవ్వలేదు, అయ్యో మేము ల్యాబ్లు అడుగుతాం, ల్యాబ్లో కింద కూర్చోబెడుతున్నారని చెప్పి మాకు ఫోటోలతో సహా వచ్చాయి. అవి మేము ప్రెస్కి ఇవ్వలేదు, మేము అక్కడ మీ కాలేజ్ ఇమేజ్ కూడా డౌన్ చేయలేదు. మేము అది నిజంగా ఉంటే ప్రాబ్లం మీరు కుర్చీతో రీప్లేస్ చేసి రిజాల్వ్ చేయండి, అది మేము అడిగింది. పిల్లలు కింద కూర్చోబెట్టకండి, వాళ్ళు ఇప్పుడు షట్టర్ వేసేస్తున్నారు సార్. వాళ్ళు ఏంటి ఏమన్నా జైలుకి వచ్చారా, చదువుకోవడానికి వచ్చారు. ప్రజెంటేషన్ ఇచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అర్జీ పెట్టాం అంతే. మీకు చేయడం మీ సెమిస్టర్ వరకు మీకు టైం పీరియడ్ అది ఇచ్చాం.